బి ప్లస్ టెస్ట్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో మనం రైల్వేలలో లీవ్ ఎన్కాష్మెంట్ నిబంధనల గురించి చర్చిస్తాము. సెలవు కాలంలో వేతన నిష్పత్తికి సంబంధించిన ప్రాథమిక నియమాలను ఇప్పుడు చూద్దాం. నియమం 543 ప్రకారం సెలవు జీతం భారతీయ రూపాయలలో చెల్లించబడుతుంది. వర్క్షాప్ మరియు రన్నింగ్ సిబ్బందికి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి. వర్క్షాప్ సిబ్బందికి ఎలాప్ సమయంలో పూర్తి వేతనం చెల్లించబడుతుంది. రన్నింగ్ సిబ్బందికి శాశ్వత మరియు తాత్కాలిక సిబ్బందికి వేతన నిబంధనలు వేరుగా ఉంటాయి. కలపబడిన మొత్తాలు మరియు తగ్గింపులకు సంబంధించిన నియమాలను ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక వేతనం ఎల్ఏపీ లెక్కించేటప్పుడు పరిగణించబడుతుంది. 7వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం జీతం ముందుగానే సర్దుబాటు చేయబడుతుంది. పదవీ విరమణ సమయంలో నగదు మార్పిడి లెక్కించడానికి నియమం 550A ప్రకారం గరిష్ట పరిమితి 300 రోజులు. ఎల్ఆప్ 300 రోజుల కంటే తక్కువగా ఉంటే ఎల్హెచ్ఏపీ మార్పిడి అనుమతించబడదు. ధన వినిమయం వివిధ పరిస్థితులలో మారుతుంది. పదవీ విరమణ లేదా ప్రభుత్వరంగ సంస్థలలో చేరినప్పుడు 300 రోజుల ఎల్ఏపీ మరియు ఎల్హెచ్ఏపీ అనుమతించబడతాయి. రాజీనామా చేసినప్పుడు 150 రోజుల ఎల్ఏపీ మాత్రమే అనుమతించబడుతుంది. క్రమశిక్షణా చర్యలు మరియు తిరిగి నియామకం సమయంలో మినహాయింపులు ఉన్నాయి. క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్నప్పుడు నగదు ప్రయోజనాలను పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేసే అధికారం అధికారులకు ఉంది. పదవీ విరమణకు ముందు మరణం సంభవించినప్పుడు 300 రోజుల వరకు సెలవు నగదు మొత్తాన్ని వారసుల క్రమం ప్రకారం చెల్లించాలి. ముఖ్య గమనికలలో రాజీనామా సమయంలో 150 రోజులకు మాత్రమే ఎలాప్ నగదుగా మార్చుకోగలగడం ఒకటి. మరణించిన ఉద్యోగి భార్య జీవించి లేకపోతే నగదు మొత్తం పెద్ద కుమారుడికి చేరుతుంది. భారతీయ రైల్వేలు మరియు ప్రభుత్వ పరీక్షల కోసం బి ప్లస్ టెస్ట్ సిరీస్తో మీ పరీక్షను విజయవంతం చేయండి. ఇది 10,000కు పైగా డౌన్లోడ్లు మరియు 4.7 స్టార్ రేటింగ్తో అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ స్టడీ పార్ట్నర్. ఈరోజే మీ విజయాన్ని ప్రారంభించండి. ఉచిత మాక్ టెస్ట్ తీసుకోండి మరియు విశ్వాసాన్ని అనుభవించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి మరియు గూగుల్ ప్లే నుండి బి ప్లస్ టెస్ట్ సిరీస్ యాప్ను డౌన్లోడ్ చేయండి.